నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. మా వీడియోలు అందరూ చూస్తున్నందుకు పేరు పేరున థ్యాంక్స్. ముఖ్యంగా మరి నా సబ్స్క్రైబర్కి అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోలు అన్నీ చూసి ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇంకా చేయాలని అనిపిస్తున్నదండి. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. మళ్ళీ కూడా థ్యాంక్స్. అంతే కదమ్మా? చూసే వాళ్ళందరికీ ఎంత హ్యాపీగా ఉందో మాకైతే నిజం చెప్పాలంటే. మా వీడియోలు అందరు చూస్తున్నారు, మంచిగా లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ఇంకేమైనా కావాలంటే మాకు రెసిపీలు కూడా అడుగుతున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే ఎంత చేసినా నాకు అసలు ఏం అనిపిస్తలేదు. అసలు ఎంత హ్యాపీగా చేస్తున్నానంటే చెప్పలేను. ఇంకా బాగుందంటేనే మాకు సంతోషంగా చేస్తాం. ఈరోజు మంచి రెసిపీతోనే వచ్చినామండి మేము. ఒకరు అడిగారండి, పేరైతే చెప్పలేదండి. మరి కోవా గర్జలు కావాలని మాకు కామెంట్ చేశారు. అవే ఇప్పుడు చేస్తున్నాం మేము. మీరు అడిగిరు కాబట్టి మేము చేస్తున్నామండి. అది మీ గురించి ఎవరో పేరైతే చెప్పలేదు. మరి ఆ కోవా గర్జలు ఎట్లా వేయాలో, ఏమేమి కావాలో అందులోకి అన్నీ ఒకసారి చూద్దాం రండి. ఇది కోవా అండి. మనకు స్వీట్ కోవా కాదు, ఇది మామూలు కోవానే. ఇది 1/2 kg కోవా తీసుకున్నానండి. ఇది 1/2 kg కోవాకి మనకి సరిపడా 1 కప్పు ఉప్మా రవ్వ అండి. సూజీ రవ్వ అంటారు కదా, అది ఉప్మా రవ్వ. 1 సగం కప్పు బాదం అండి. 1 సగం కప్పు కాజు. దానికి సరిపడా చక్కెర అండి. ఇది 1/2 kg ఉంది కదా, నేను 1/4 kg చక్కెర వేస్తున్నానండి. 1 కప్ ఏమో గోధుమ పిండి అండి. 1/2 కప్ ఏమో మైదా పిండి అండి. ఇవి రెండు మిక్సీ చేసి మనము కలపాలండి పిండి. దానికి సరిపడా నెయ్యి. ఇవన్నీ మనం ఇది స్టఫింగ్ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది ఫస్ట్ మనము పిండి కలుపుదామండి. కొంచెం మనకు అది మంచిగా ఫస్ట్ పిండి, ఎప్పుడైనా ఫస్ట్ పిండి కలిపితే ఏమవుతుందంటే మనకు మంచి నానుతుందండి. చేసేవారికి ఒక 15 నిమిషాలన్నా రెస్ట్ ఇస్తలేదా చాలా బాగా వస్తాయి. ఏ పిండి వంటలు అయినా కానీ కొంచెం రెస్ట్ ఇవ్వాలి మనం పిండి కలిపినప్పుడు. ఇప్పుడు మీరు పిండి కలిపేడు చూద్దామండి. మనము చూడండి, గోధుమ పిండి అండి. ఇది వచ్చేసి మైదా. ఈ రెండు మిక్సీ చేసుకోవాలండి మనము. దానికి మెయిన్గా మనము కొంచెం నెయ్యి వేసుకోవాలండి పిండి పిసికేటప్పుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లేకపోతే కొంచెం నూనెనన్నా వేడి చేసి వేయండి. మామూలుగా అట్లనే మనం మొత్తం కలిపితే బాగోదండి. అందు గురించి అని మనం ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా దాని పిండిని కలపాలండి. అప్పుడైతేనే అది బాగా వస్తాయి మనకి. మంచిగా అది కలుపుకోవాలండి. నెయ్యి అంతా మనకు మంచిగా దానికి పట్టాలి. ఇట్లా ఒక చిటికెడంతా ఉప్పు వేస్తున్నానండి. అన్నీ వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం కలిపి మళ్ళీ లూజ్ అవుతుంది కదమ్మా, మంచిగా కలుపుకోవాలండి. పిండి కలపడంలోనే ఉంటుంది. ఇట్లా మంచిగా కలరే మనకు మారిపోతుందండి. కొంచెము నెయ్యి వేసి మనం కలిపితే పిండి చాలా మంచిగా వస్తుంది మనకి. మళ్ళీ చేతికి నెయ్యి అద్దుకొని మంచి కలుపుకొని పెట్టుకోవాలండి మనం. అది మంచి మనం ఈ స్టఫింగ్ తయారు చేసే వరకు పిండి అనేది మంచిగా మనకు నానుతుందండి. దానిపైన ఎదగాలండి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసినాక ఇప్పుడు మనం ఈ ఉప్మా రవ్వ మంచిగా నెయ్యిలో వేపుకోవాలండి. మంచిగా వేగాలి ఇది మనకి. దీంతో టేస్ట్ అన్నట్టు మనకి. నేను కొబ్బరి వేస్తారండి ఇంట్లో, అంటే ఇష్టము. మేమైతే వేయట్లేదండి. ఎందుకంటే కొబ్బరి ఎందుకు వేయట్లేదంటే, ఇప్పుడు కొబ్బరి వేసినాం అనుకోండి మనము ఒక 3-4 డేస్ వరకు మనకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుందండి. అందు గురించి నేను కొబ్బరి వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే మీరు కొబ్బరి పొడి ఈ టైంలో వేసుకోవచ్చండి. కొద్దిగా నెయ్యిలో రోస్ట్ చేసి వేసుకోండి. మీకు రోజులు స్టోరేజ్ ఉండాలంటే ఇగో ఇట్లా వేసుకోండి. వారం 15 రోజులైనా ఇవి ఖరాబ్ కావండి మనకి. ఇట్లా వేసుకోవాలి మనం. అట్లా
దాని గురించి అనేసి నేను కొబ్బరి వేయట్లేదు. ఇంకా కాజు బాదం 2 డ్రై ఫ్రూట్స్లలో 2 తీసుకున్నాను. కొందరు ఏం చేస్తారు, పిస్తా కూడా వేస్తారు. పిస్తా మా ఇంట్లోనేమో ఆ టేస్ట్ ఇష్టపడరండి. మీ ఇష్టం ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, అంతే అండి. ఎందుకో అది ఎంత ఎంత పిల్లలకి ఎంత తినమన్నా తినరండి పిస్తా. అందుకే మాకు వేయలేదు నేను. ఇప్పుడు మీరు వేస్తే వేయండి. ఇంకా కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను చూడండి. మొత్తం నాకు 4 స్పూన్ల నెయ్యి పట్టిందండి వేయించడానికి. మంచిగా కలర్ రావాలి మనకి, గోల్డ్ కలర్ అంతవరకు వేపుకోవాలి. దీన్ని వేపుకోవడంలోనే ఉంటుంది మనకి, అంతే. చూడండి ఎంత బాగా వేగిందో మనకి కలర్. ఈ కలర్ రావాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. దీన్ని ఈ స్టెప్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము కొంచెం వరకు గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం అంతా చూడండి ఇట్లుండాలి. మనం కొంచెం తింటుంటే మనకు నోటికి రావాలండి. మరి ఈ పౌడర్ చేసుకోవద్దు. పల్స్ చేసిన, నేను పల్స్ పెట్టి చేసినాను. మీరు ఇట్లనే చేసుకోండి. కాజు అమ్మ, కాజులు కూడా వేసేస్తున్నానండి. గ్రైండ్ చేస్తున్నాను దీన్ని కూడా బరుకుగా చేసుకోవాలి మనం. మనము గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా, అంతా ఎక్కువ అవసరం లేదు. ఇగో చూడండి నేను కొంచెం పల్స్ అందులోనే మనము వేయించుకున్న రవ్వను కూడా వేసేసేయాలండి. ఇగో మనకి ఇంత చాలండి, ఎక్కువ సన్నం చేయొద్దు, మీడియంగా జర పల్స్ పెట్టండి అన్నీ. ఇప్పుడు మనము ఇందులో వేద్దామండి. ఇది చేద్దామా, ఒక నిమిషం కలపమ్మా. కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాము. ఇలాచీ పౌడరు నా దగ్గర పౌడర్ చేసి పెట్టింది ఉందండి. కొద్ది షుగర్ వేసి నేను పౌడర్ చేసి పెట్టినాను ఇలాచీలు. ఇగో చూడండి ఒక 1/2 స్పూన్ వేసినానండి. అన్నీ మంచిగా స్టఫింగ్ కలుపుకోవాలండి మనం. ఇప్పుడు కోవా వేసేసే. ఈ టైంలోనే మనము కోవా కూడా మిక్సీ చేసుకోవాలండి. అందులోనే ఏయమ్మా. దీంట్లో అయితే మనకు మంచి వెడల్పుగా మంచి కలపడానికి వస్తుందండి స్టఫింగ్. చూడండి అట్లా మొత్తం మంచి స్టఫింగ్ కలపాలండి మనము. నేను కోవా వేడి చేయలేదండి, చూడండి ఒకసారి. వేడి చేస్తే పలచగా అవుతుంది. వేడి చేసినాం అనుకోండి మనకు మొత్తం వాటర్ అయిపోతుంది. మనకు చేసేటప్పుడు కూడా ముద్దగా ఉంటుందండి. అట్లా బాగోదు. వేడి చేయొద్దు. చూడండి అట్లా మనకు అట్లా రావాలి స్టఫింగ్ మొత్తము పట్టియాలి. అట్లా ఆ కోవాకి అవన్నీ డ్రై ఫ్రూట్ రవ్వ అన్నీ మంచి మిక్స్ అయిపోవాలి. అట్లా మనకి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది మనకి. చేయమ్మా. ఎట్లా చేస్తే అట్లా వచ్చేస్తుందండి మనకు. చూడండి మీకు వీలైనంత సన్నగా చేయండి. కొంచెం పొడి పిండి అమ్మా. ఇది చూడండి మనం గర్జలు చేసుకునే పీట అండి ఇది. ఏమా
ఇట్లా వేసుకోవాలండి. ఇగో చూడండి, ఒక స్పూన్ ఏమాడ చూడండి ఒకసారి. ఎక్కడైనా దొరుకుతున్నాయండి ఇప్పుడు మనకు ఈ పీటలు. అది వేసినాక కొంచెం రౌండ్గా నీళ్ళు వేసుకోవాలండి మంచిగా. ఇవి చూడండి ఉన్నదండి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇట్లా ప్రెస్ చేయాలి మంచిగా. ప్రెస్ చేసి దీనికి ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసేయాలి మనం. తీసినాక చూడండి ఇంతే అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి మీరు. అన్నీ మనం ఇట్లనే చేసుకోవాలండి. అయ్యమ్మా ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. మీరు ఇంకా వేరే చేయితో చేసుకుంటాము ఇట్లా పీట వద్దా అని అనుకుంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు అండి. మీరు మన ఇష్టం ఎట్లనైనా వేసుకోవచ్చు. కొంచెం మళ్ళీ కొద్దిగా సైడ్లో కొద్దిగా వాటర్, నీళ్ళు అద్దుకోకుంటే మళ్ళీ అది అతుక్కోదండి. నీళ్ళైతే అద్దుకోండి కంపల్సరీ. మళ్ళీ దీన్ని అంతే ప్రెస్ చేయాలండి ఇట్లా. రెండు దిక్కులు మంచి ప్రెస్ చేసి ఓపెన్ చేసి తీసేయడమే. చూడండి చూసిరా అండి ఎంత బాగా వస్తున్నాయో. మళ్ళీ ఇంకొకటి కూడా చేస్తానండి మీకు కూడా అర్థం కావాలి కదండి, అందుకని. వాటర్ కొంచెం వాటర్ అద్దుకోవాలి. మళ్ళీ ఫోల్డ్. అంతే అండి చూసిరండి. ఇక ఈ పీట ఉన్నదనుకోండి, నిజం చెప్తున్నా చాలా మనకు చాలా ఈజీ అయిపోతుందండి. గజ్జలో ఒత్తుకునే పీట ఏడైనా మార్కెట్లో దొరుకుతుందండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు. స్టీల్ సామాన్లు షాప్లో కూడా మనకి ఇది గర్జలు ఒత్తుకునే పీట అంటే వాళ్ళు ఇస్తారండి. నిజంగా చెప్తున్నా చాలా మనకు యూజ్ అవుతుంది. ఇది ఒకసారి తెచ్చుకోండి మీరు. ఇంకొకటి నీకు ఇంకొకటి కూడా మనం ఇంట్లో ఈ పీట లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి నేను. చూడండి ఇప్పుడు చూసిరా అండి. దీన్ని ఏం చేయాలంటే మనము స్టఫింగ్ వేసుకోవాలి. ఇలా అది లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఇది నేను. చూడండి అన్నీ మంచి ఇట్లా దగ్గరికి కొట్టుకోవాలి. మంచి గట్టిగా కొంచెం నీళ్ళు వేసి ఇట్లా కొత్తినాం కదండి మనము. చూడండి మీకు కొంచెం డిజైన్ కావాలంటే ఇగోండి చూడండి. ఆ పీట లేని వాళ్ళు ఇట్లా ట్రై చేయండి. ఆ పీట లేకున్నా కానీ మనకు వస్తుందండి. ఇట్లా చేయండి, అన్నీ వేసుకొని చేయండి. అంతే అండి. మంచి దీంతో ఈజీగా అయిపోతుందండి. మంచి దీంతోనే చేయండి మీరు. కొంచెం సైడ్లు నేను ఇట్లా కట్ చేస్తున్నాను, ఎక్కువ వస్తుంది అది పిండి. చూడండి కొంచెము మనం ఇలా స్టఫింగ్లో మనం అవన్నీ వేసినాం కాబట్టి నములుతుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చేసుకునే వాళ్ళు కూడా ఇదిగో చూడండి ఇట్లా చేసుకోవాలి మనం అన్నీ. ఒక 10-15 అయినాక ఫస్ట్ డీప్ ఫ్రై చేసినాక మళ్ళీ చేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ ఆరిపోతాయండి మొత్తము. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను.
సిమ్ పెట్టినానండి నేను. ఒకటేసారి హై పెట్టుకోవద్దు, సిమ్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి. చూడండి ఒక 5 వేసిన నేను. కొంచెం ఫస్ట్ సిమ్లో కాలినాక మనము మళ్ళీ హై పెడదామండి. డీప్ ఫ్రైలో కూడా ఉంటుందండి ఇవి మనకు. చూడండి మంచిగా ఇట్లా చేసుకోవాలండి. ఎవరైతే అడిగిరో వాళ్ళు మంచిగా చేయండి, చేసినాక ఎట్లా వచ్చిందని నాకు కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనము కొద్దిగా హై పెడదామండి. నేను హై పెట్టిన ఇప్పుడు చూడండి. సిమ్ చేసిన ఫస్ట్ కొద్దిగా మనకు అదన్నీ మంచిగా లోపల పచ్చి ఉంటుంది, లేకుంటే ఫ్రై చేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి. చూడండి ఇట్లా ఎంత బాగా డీప్ ఫ్రై చేసుకుంటే అంత బాగుంటాయి. మనకు 15 రోజులైనా నిల్వ ఉంటాయండి ఇవి, పాడవవు. మంచి చల్లగా కావాలండి. చేసినాక చల్లగా అయినాకనే మంచిగా ఒక బాక్స్లో వేసి పెట్టండి. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పెట్టుకోండి. చల్లగా కాకముందు మీరు బాక్స్లో వేసి మూత పెట్టిరు అనుకోండి, స్మెల్ వచ్చేస్తాయి మళ్ళీ. ఏ పిండి వంటలైనా ఇదే కాదండి, ఏ పిండి వంటలైనా మనకు అదే పరిస్థితి. అందుకే చెప్తున్నా నేను, ఎవరికి ఏదైనా మనం చేసినాక చల్లగా అయినాకనే మనము వేసి మూత పెట్టాలండి. సూపర్గా ఉంటాయండి ఇవైతే, ట్రై చేయండి తప్పకుండా. ఒకటి టేస్ట్ చేసి ఒకదాంతో ఆగిపోం మనం, అంత బాగుంటాయి టేస్ట్ ఇవి. అందుకే మీరు ఇంకా మనము ఎవరికైనా ఇట్లా దేంట్లో అంటే ఎట్లా చెప్పాలా, సారే తీసుకోతాం కదా మనం, ఎవరికైనా మనం పెట్టుబోతలకు ఇట్లా తీసుకుంటాం కదండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు గోధుమ పిండి వేయకండి, మైదా పిండి వేయండి. మనకు మంచిగా వస్తాయండి. ఇంకా మైదాపిండి మొత్తం మైదాపిండి వేస్తే, కాకపోతే హెల్త్కి బాగుండదని నేను కొంచెమే వేసినాను, కొంచెం బాగుండదు అనేసి. మీరు ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నా ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ మంచి మీరు మైదాపిండి వేయండి. కొద్దిగా అంత మైదాపిండితోనే స్టఫింగ్ అంటున్నా పిండిని కలపండి. అప్పుడు మనకి సూపర్గా వస్తాయండి. అదే చెప్తున్నా నేనైతే. చూడండి ఈ కలర్ కాల్చుకోవాలి మంచిగా, మనం గోల్డ్ కలర్ వచ్చినాయి చూడండి. మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం తీయాలి ఇవి. సూపర్ కోవా గర్జల్ రెడీ. చూడండి మళ్ళీ మనకు పిండి ఉంటాయి. సిమ్ చేసేసిన నేను. సిమ్ము హై పెట్టుకుంటా చేయాలి మనం ఏ పిండి వంటలైనా కానీ. ఒకటేసారి మనం హై పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ బాగోదు, అవి రావు. మనం టర్న్ చేద్దాం. కొంచెం నిదానంగా కాల్చుకోండి. మళ్ళీ నిదానంగా చేసుకుంటేనే మనకు మంచి గోల్డ్ కలర్ వస్తాయి. ఫాస్ట్గా అని చేసి అనుకోండి లోపల పిండి ఉంటాయి మళ్ళీ అట్లా. అన్నిట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు హై పెడుతున్నాండి నేను. ఇక సిమ్ చేసిన కదా ఫస్ట్, ఇప్పుడు హై. ఇట్లా బాగుంటాయి కదా అమ్మాయి గర్జలు, తినడానికి రుచి ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. ఎవరికైనా మీరు గెస్ట్లు వచ్చినప్పుడు చెయ్యండి, మస్తు ఉంటాయి ఇవి గర్జలు. చుట్టాలతో ఇంట్లో చేసుకుంటే కూడా బాగుంటాయి. గర్జలు కజ్జికాయలు ఏంటంటే చిన్నపిల్లలకు ఇష్టంతో కూడా తింటారు. వాళ్ళే కానీ చేసి పెట్టుకుంటే తల్లు కష్టపడితే పిల్లలైనా సంతోషంగా తింటారు. అదే కదా కష్టం. తల్లులో కోపిక కావాలి, ఓకే లేకుంటే ఎట్లుంటారు ఇక అదే చూసి చెయ్యాలి పిల్లలు. ఇప్పుడు పిల్లలు అండి నిజంగా
వాళ్ళ పిల్లల పిడుగులు అర్థమైతే లేదండి నిజంగా చెప్పాలంటే. ఈ కాలం బట్టి పిల్లలు ఓర్ నైను వాళ్ళ పిల్లలు కాదమ్మో బాబోయ్. ఎక్కడ కాలం అంటే ఎడ్డి కాలం ఉండే. ఒక్కరు ఉన్నారు అనుకోండి, ఒక్కరితో మనల్ని మొత్తం పరేషాన్ చేసి వాడేస్తారు. ఒక్కరితోనైతే వాళ్ళని హ్యాండిల్ చేయడం మనకు అసలే కాదు ఇక. అట్లా చూడండి, అంతే అండి. అన్ని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఏయమ్మా కడి, నేను వేసుకుంటా కాలుస్తాను అన్ని అడే తాల్చును. మంచి స్మెల్ వస్తుందండి ఈడ. స్మెల్ బాగా వస్తుంది కదమ్మా. అది కవా కదా, మంచి గుమాయిస్తుందండి స్మెల్ అయితే. స్వీట్ షాప్ స్మెల్ అయిపోయింది ఇక్కడ. ఇంకా అదేమంటారు, కొవ్వతో ఇంకా చాలా వెరైటీలు కూడా చేసుకోవచ్చు అండి. గర్జలే కాదు, చాలా వెరైటీలు అవుతాయి మంచిగా. పెట్టినాం కదా మా ఛానల్లో. కోవా భక్షాలు కూడా ఉన్నాయి చూడండి, వీడియో చాలా బాగుంటాయి. అవి కూడా సూపర్గా ఉంటాయండి నిజంగా. స్వీట్ షాప్ అవసరం లేదండి మనం చేసుకుంటే ఇంట్లో, నిజంగా అంత బాగుంటాయి. కవర్ పోలీలు వేడిగా తింటూనే ఉంటారు. చేస్తే ఇక్కడ మనము భక్షాలు చేసేటప్పుడు అండి ఇటు చేసుకుంటే అటు తినాలా, కానీ మీరు ఎన్ని తింటున్నారో మీకే అర్థం కాదు, అంత బాగుంటాయి అవి. అప్పటి నుంచి మనం మంచిగా ఏదైనా పిండి వంటలు ఏదైనా కానీ వేడివేడిగా తింటుంటే కొన్ని మంచిగా ఉంటాయి కదమ్మా. కొన్ని ఐటమ్సే బాగుంటాయండి వేడివేడిగా. వేడి అంటే ఈ కోవా ఐటమ్స్ మెల్ట్ అవుతుంది కదా వేడికి, చాలా బాగుంటాయి టేస్ట్. పచ్చాలు అయితే వేడియే కమ్మ ఉంటుంది. చేసి పెట్టినాక జర ఇది ఉంటుంది కానీ వేడిది బాగుంటుంది ఎవరికైనా. పూర్ణం భక్షాలు బొబ్బట్లు మంచిగా ఉంటాయి, అవి కూడా వేడిగా తింటుంటే. వేడిగా ఉన్నప్పుడు సూపర్గా ఉంటాయి. చేసి పెట్టుకున్నాక జర ఇదే అవుతుంది, చేసుకునేటప్పుడు మంచిగా తినుకుంటే బాగుంటుంది ఎవరికైనా. ఇప్పుడు మనం తినాలంటే ఒక 4 చేసుకొని అందరం కూర్చొని తినాలి ఇట్లా, అంతే. ఒకళ్ళు తినేటోళ్ళు ఉండాలి, పక్కకు పెడితే తింటే అంత మంచిగా అనిపించదు మనకైతే. కొంచెం వేడి ఉంటే బాగుంటాయి స్వీట్ ఐటమ్స్. కొన్ని మట్టుకే, అన్నీ కాదు. మీరు అడిగిరు కదండి కోవా గర్జలు, తప్పకుండా చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినా అనేది. మీరు అడిగిరని నేను చేసినాననేసి మీరు కామెంట్ చేయాలండి. అంతే కదా అమ్మా. మరి చేయటానికే కదా మనం. మీకు ఇంత అడిగిరు కాబట్టి అడిగినంత మాత్రం మాకు సంతోషం, అది చేయాలనిపిస్తుంది మాకు కూడా. అట్లా చేసినందుకు మళ్ళీ మీరు చేయాలి, మీరు కామెంట్ చేయాలి, బాగా వచ్చినాయండి మీరు చెప్పిరు కదా, మీరు చేసిరు కదా అని మాకు కూడా కామెంట్ చేయండి. అప్పుడు అనుకుంటాం అబ్బా చేస్తారు, కొందరు చూడంగానే చేస్తూనే ఉంటారు. చేస్తారే, అడిగిరు కదా వాళ్ళు, చేస్తారు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా చేయాలి. ఇప్పుడు కొన్ని అయినాయి అమ్మ, నేను మళ్ళీ ఇవి డీప్ ఫ్రై చేస్తా. కొన్ని కాగానే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేసి పెట్టుకుంటే మళ్ళీ ఆరిపోతాయి. అవి ఆరితే మళ్ళీ నీట్గా వేసుకుంటే బాగుంటుంది. జర రవ్వ గర్జ అంటే ఏం కాదు, ఇది జర నాజుక్ పని. అవి రవ్వ కజ్జికాయలు అయితే మళ్ళీ మంచి కింద కూర్చొని అన్నీ చేసినాక ఒక క్లాత్ వేసి మంచిగా, ఇది అట్లా కాదు. అవన్నీ ఒక 150 అట్లా అయినాక మేము డీప్ ఫ్రై చేస్తుంటాం. మళ్ళీ ఉన్నదండి, అది కూడా మా ఛానల్లో ఉన్నది చూడండి. ఆ గర్జలు కూడా చేసినాం కదా మనం. రవ్వ గర్జలు కూడా ఉన్నాయి చూడండి, అది కూడా బాగున్నాయి, బాగా వచ్చింది వీడియో, అది కూడా చూడండి మీరు. రవ్వ గర్జలు కూడా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అవి 1 month నిలువ ఉంటాయి ఇంకా మనకి కదమ్మా. నెల ఉంటాయి, పక్క నెల రోజులు ఉంటాయి మంచిగా. అది చేసే విధానాన్ని బట్టి చేసే విధానం చేస్తే అది ఒక్కొక్కరు పాపం తెలియకుండా చేస్తారు. ఇప్పుడు ఇవి వేసేద్దామమ్మ, కొన్ని అయినాయి. చేసే విధానం బట్టి చేస్తే బాగొస్తాయి. లేదు నిల్వ ఉండాలంటే వేరే కొంచెం మనము చూసి చేయాలి. నిల్వ ఉండాలంటే కొంచెం మంచిగా వేపుకోవాలి, నీళ్ళ తడిదాలుగా నీయొద్దు, ఏవేవో ఉంటాయండి ఇక వాటికి.
మంచి పొంగుతున్నాయి ఇవి. ఇప్పుడు హై చేద్దాం. హై సిమ్ము, హై సిమ్ము. నిదానం కాలుస్తేనే మంచిగా కాలుతాయి. ఎక్కువ హై పెట్టి మళ్ళీ చేసి అనుకోండి మాడిపోతాయి. చూసి డీప్ ఫ్రై చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి మా వీడియోలు అందరికీ. చేస్తారు అంతే అండి. రిక్వెస్ట్లు అనుకోండి, మీకు అదే చెప్తున్నా కదండి ఎప్పుడు రిక్వెస్ట్ అట్లా. తప్పకుండా చేస్తారు, ఎందుకు చేయరు? చేస్తారే, ఎందుకు చేయరు? చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం ఇవి. ఇంకొక ట్రిప్ వేద్దామండి. ట్రిప్పుకు ఒక 4 పడుతున్నాయి మంచిగా. అన్నీ దాల్వమ్మ నువ్వు. అవును, అది కూడా ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం సిమ్ చేసిన. అందరం పడితే మళ్ళీ అందులోకి వెళ్తుంది కానీ నిమ్మడిగా కాల్చుకోవాలి. స్టఫింగ్లో మళ్ళీ హోల్ లెక్క వచ్చిందంటే మేము అది అలిగినా కానీ వాళ్ళకి అంతే వెళ్ళిపోతుంది. నూనె అంతా పాడవుతుందండి. అది జాగ్రత్త చేసుకోండి కదా, నిదానంగా తిప్పుకోవాలి. కొంచెం నూనె మళ్ళీ మనకంతా మన నూనె అంతా ఇది ఖరాబ్ అయిపోతుంది. దానికి కొంచెం గంట కలిగినా చాలా కష్టం. నాజుక్ పని కావాలి అంతే. ఏం చేద్దాం, టేస్ట్ ఉంటుంది నోటికి నాజుకున్నా కానీ. అంతే కదండి, టేస్ట్ తినాలంటే ఇక కొంచెం ఓపికతో చేసుకోవాలి అంతే. ఇది రవ్వ గర్జ లెక్క ఇట్లా ఎక్కువ కేనికి రాదు, 4 వేయాలి. అందుకే 4 వేసిన నేను. మళ్ళీ ఇంకొక ట్రిప్ అవి చేసినాక వేద్దామండి మనము. మీరు అడిగిన కోవా గర్జలు రెడీ అయిపోయినాయండి. సేమ్ నేను ఎట్లా కొలతలు అవన్నీ ఏమేమి వేసినానో మీరు ఖచ్చితంగా అట్లా మీరు చూసి చేయండి. ఎంత బాగా వచ్చినాయంటే ఇదిగో చూడండి, మీ ముందే ఉన్నాయి కదండి. మీరు అడిగినందుకు ఇది మీకేనండి. పేరైతే చెప్పలేదు మీరు, అందు గురించి నేను పేరు నాకు తెలియదు కాబట్టి ఎవరైతే కోవా గర్జలు నన్ను అడిగారో ఇది వాళ్ళకేనండి. ఇదిగోండి, ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి. ఇప్పుడు హోలీ వస్తుంది కదండి, హోలీకి ఇది మీకే. హోలీ పండుగకి స్పెషల్ రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది చూడండి, స్వీట్ ఐటెం కదా, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మంచిగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీరు అడిగారు కదండి నాకు చేసి పెట్టని, మీరు చేసినాక మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. అంతే అండి, సింపుల్గా. ఎంత బాగా అయినాయి అంటే అంత బాగా అయినాయి. ఏందమ్మా ఇప్పుడు నాకైతే నోరు ఊరుతుందండి. అప్పటి నుండే చేసినప్పటి నుండే నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు అనేసి. నువ్వు తినమ్మా, నువ్వు పెడతా, తిను నువ్వు. టేస్ట్ మనం ఏం అనుకోలేదు, అంత బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఎంత బాగుంది చూడండి. ఇగో చూడండి, ఈ కలర్ చేసుకోండి, మనకు స్టోరేజ్ బాగుంటుంది. లోపల కూడా కర్రకర్రలు ఆడుతున్నాయి. 15 days పక్కా అండి, నిజం చెప్తున్నా కదా. ఇట్లా చేసుకోండి చూడండి. నెయ్యి వేసి విసికినాం కదా పిండిగో, ఎట్లుంది అసలు. ఎట్లా అనగా ఇట్లా మెల్ట్ అయిపోతుంది కదమ్మా. ఇంత బాగుందండి నిజంగా. అబ్బా సూపర్ అంటే సూపర్ అండి. ఇట్లా ఎవరు అడిగిర్రో వాళ్ళు మంచిగా చేసుకోండి. ఇష్టంతో తింటారు అందరు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు కానీ. బాగున్నాయి. టేస్ట్ ఉంది కదమ్మా, నీకు ఆపెట్లా మాట్లాడబుద్ధి అవుతుంది. వాళ్ళకి కూడా చెప్పాలి కదా మనం. ఫస్ట్ తినాలమ్మా, తినాలి ఫస్ట్.
చూడండి అసలు ఆవుతుంది ఈ పిండి కూడా లెక్క కనిపిస్తుంది అది కాదమ్మా, నోట్లో మెల్ట్ అయిపోతుంది ఇట్లా. అట్లా అవుతుంది. కొంచెం నెయ్యి ఎయ్యరి పిండి విసుకేటప్పుడు భలే. ఒకటి మొత్తం తినేసినాను నేను. మరి ఏం చేద్దామండి, అంత టేస్ట్ నేను నిజంగా చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ తిను. ఎంత బాగుంది, అమృతం అండి, అమృతం నిజంగా. భలే రుచి అయింది. మీరు మిస్ అయిపోతారు చేయకుంటే, మీ ఇష్టం అంతే. చేస్తారు చూడు, చేయండి. ఈ హోలీ పండుగకి మీరు తప్పకుండా చేసుకోండి. ఇది ఎంత బాగుంటుంది అంటే స్వీట్ ఐటము, హోలీకి సూపర్. అంతే, మంచి రంగులు ఆడినాక ఇది ఒక గజ్జి నోట్లో పెట్టుకోండి, అబ్బో సూపర్ సూపరు. అంతే అండి, ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ చూసి అట్లనే వదిలిపెట్టొద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా ఒక లైక్ చేసిండ్రంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి నా వీడియోలన్నీ. లైక్ చేయకుండా మాత్రం పెట్టొద్దండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అనుకోండి. అంతే అండి, మరీ చెప్తున్నాం, మా ఛానల్ చూడండి. బాయ్ బాయ్.